ఈ శారీ చూసినప్పటి నుంచి పింక్ నా ఫేవరెట్ అయిపోయింది. నాకు మా ఇంట్లో వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇదైతే మంచి కాటన్ శారీ సూపర్ ఉందనమాట. కోలన్ డిజైన్ అయితే ట్రెండింగ్, ఎక్కడ చూసినా ఇవే డిజైన్స్, ఇవే ప్యాటర్న్స్. అండ్ ఇదైతే 2 షేడ్స్‌లో మస్తు బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ఈ ఫెస్టివ్ సీజన్ కోసం అయితే మంచి శారీస్ కలెక్షన్ మీషో నుంచి అయితే తీసుకున్నాను. దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. బిలో 700 అండ్ బిలో 1000. అప్కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, బోనాలు, వరలక్ష్మి వ్రతం, దసరా, దివాళీ అండ్ వచ్చే అన్ని పండుగలకైతే ఈ శారీ కలెక్షన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఒక్కోసారి ఒక్కో ప్యాటర్న్లో ఉంది, ఒక్కో డిజైన్లో ఉంది. అండ్ ఎవ్రీ శారీ ప్రీమియం లుక్ వచ్చేసింది అనమాట. మనం బయట 10,000 అలా పెట్టి తీసుకుంటాం కదా, ఆ లుక్ వచ్చేసింది. సో 1 బై 1 చూసేసాం. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పింక్ శారీ కూడా మీషో నుంచి తీసుకున్నది అనమాట. నాకు అసలు పింక్ అంటే అంత బాగా నచ్చదు, బట్ ఇక్కడ ఈ శారీ చూసినాకైతే నాకైతే ఫేవరెట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ ట్యాజిల్స్ చూస్తున్నారు కదా, ఆ ట్యాజిల్స్కే బయట అయితే 300-400 తీసుకుంటారనమాట. బట్ శారీ మొత్తాన్ని బిలో 700 అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో. మరి ఇంత తక్కువ బడ్జెట్లో శారీ బాగుందా అని అస్సలు డౌటే అక్కర్లేదండి, అంత బాగుంది. నేను కట్టుకొని చూపిస్తున్నాను కదా. సో శారీకి అయితే ఇక్కడ 2 సైడ్స్ చిన్న చిన్న బార్డర్స్, మధ్యలో నెమలి డిజైన్ వచ్చేసిందనమాట. ఈ మధ్యలో అయితే బుటిక్స్ ఉన్నాయి, చిన్న చిన్న బుటిక్స్. అండ్ మీరు పళ్ళు చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసింది. మరి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. అండ్ శారీకి వచ్చిన బార్డర్ బ్లౌజ్కి వచ్చేసింది. లుక్ అయితే ఇలా ఉందన్నమాట. పింక్ చాలా ఎలిగెంట్గా, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ సెకండ్ వన్ వచ్చేసి మంచి జాకెట్ శారీ అంట, పేరు నాకు సరిగ్గా తెలీదు. అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్, మెహందీ గ్రీన్ అంటారా ఏమో, నాకంత ఈ గ్రీన్ గురించి ఐడియా లేదు. బట్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ అయితే హిట్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఇలాంటి శారీస్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ బ్లాక్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది ఈ శారీలో. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట, బ్లాక్ది. పళ్ళుకైతే మనకి బ్లాక్ పళ్ళు ఇచ్చేసి శారీ మొత్తం ఇలా ప్లెయిన్కి అక్కడక్కడ బుటీక్స్ వచ్చేసాయి. బార్డర్స్ అయితే చిన్న బార్డర్స్ అనమాట. చాలా ఎంత అంటే రాయల్ లుక్ వచ్చేసింది. పక్కన మీరు ఫోటో చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చింది. అండ్ ఇది కడితే ఎలా కడితే అలా ఉంటున్నాయండి, కొంచెం కూడా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండట్లేదు, అంత బాగా వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, బ్లాక్లోనే ప్లెయిన్ వచ్చింది. ఇదనమాట టోటల్ శారీ లుక్. నేను ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూడండి కట్టుకుంటే ఎలా ఉంటాయో మీకు కూడా తెలుస్తుంది. నేను కట్టుకొని ట్రై చేశాను. సో ఇక్కడ అన్నిటికీ నాకు నచ్చింది ఏంటంటే ట్యాజిల్స్ అనమాట. ప్రతి శారీకి ట్యాజిల్ ఇచ్చారు. సో అక్కడనే సగం ప్రీమియం లుక్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి బూటిక్స్ ఇట్లా పోతే అని ప్రింట్ కూడా కాదనమాట, మంచి అందులోనే కలిసి వచ్చేసాయి. సో ఇదైతే నెక్స్ట్ శారీ అనమాట. ఇది ఎట్లా అంటే 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. బ్రౌను అని అనిపిస్తది, కానీ ఇంకో షేడ్ కూడా కనిపిస్తది. నాకైతే ఇది ఇంకా లైట్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ పట్టు సారీ అంటే మనం బయట షాపింగ్ మాల్‌లో మనకి చాలా తక్కువ వెయిట్ ఉన్న శారీస్ తీసుకుంటాం కదా, అలాంటి శారీ అనమాట ఇది. చాలా లైట్ వెయిట్‌గా ఉంది. అండ్ కలర్ కూడా 2 షేడ్ అనమాట. కట్టుకుంటే ఇంకా నైట్ టైమ్ అయితే బాగా ఎలివేట్ అవుతదని నేను అనుకుంటున్నాను. సో దీనికి కూడా అంతే 2 సైడ్స్ బార్డర్స్ వచ్చాయి. అండ్ పళ్ళుకొచ్చేసి అయితే సేమ్ ట్యాజిల్స్. నాకు ఈ ట్యాజిల్స్ చూస్తేనే ప్రీమియం లుక్ వస్తుంది అనిపిస్తుంది అనమాట. చూసారుగా నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను. అండ్ శారీ మొత్తం ఇలా ప్రింట్లు, అవి ప్రింట్స్ కాదండి, థ్రెడ్తోనే వచ్చేసాయి లోపల. అలా ఫ్లవర్స్తోని డిజైన్ వచ్చేసాయి అనమాట. నేను ఇక్కడ పక్కన కట్టుకొని కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. మీరు అక్కడ నేను శారీ విప్పుతుంటే కూడా మీకు అర్థమైపోతుండాలి అది ఎంత లైట్ వెయిట్ శారీ. అండ్ అంటే కట్టుకుంటే చాలా ఐరన్ చేస్తాం కదా, అలానే ఉన్నాయన్నమాట. ఇట్లా తక్కువ బడ్జెట్ అని పిచ్చి పిచ్చిగా ఇలా లేచినట్టు కాకుండా మెత్తగా మంచిగా సాఫ్ట్గా మనం ఎలా కడితే అలా ఉంటున్నాయి అన్నమాట. చూడండి, మీకు అక్కడ చూస్తుంటూనే అర్థమవుతుంది ఆ శారీ ఎలా ఉంది ఏంటి అనేది, నేను చెప్పే అవసరం లేదు. అండ్ శారీ మొత్తం ఇలా 2 సైడ్స్ 2 బార్డర్స్తోని, సేమ్ బార్డర్స్ మధ్యలో ఇలా ఫ్లవర్స్తోని డిజైన్ వచ్చేసింది. ఇది ముందల చెక్కుకునే భాగం అండి, అది బ్లౌజ్ కాదు. బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న బూటిక్స్తోని అదే కలర్‌లో వచ్చేసిందనమాట. అండ్ హ్యాండ్స్‌కొచ్చేసి బార్డర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడ అన్ని శారీస్ కట్టుకొని ట్రై చేసి
చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఖచ్చితంగా నచ్చితే మాత్రం మర్చిపోకండి లింక్ అని కామెంట్ చేయడం. అండ్ ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అన్నిటి లింక్స్ ఉంటాయి, మీరు చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాగా ఫేమస్ అయ్యాయి కదా కోలం డిజైన్స్, ప్యాటర్న్స్. ఎక్కడైనా సరే గడపల్లో అయినా, శారీస్లో అయినా, బ్లౌజ్లో అయినా ప్రతి ఒక్క దగ్గర మనం కోలన్ డిజైన్స్, ముగ్గుల డిజైన్స్ చూస్తున్నాము. అండ్ ఇది మంచి కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. నేను ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో తీసుకున్నాను, అన్నీ సేమ్ ఉండొద్దని. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంటి ముందు వేసుకునే గడప ముగ్గులు, ఇక్కడ శారీ మొత్తం వచ్చేసాయి అనమాట. పక్కన ఫోటో కూడా ఉంది కదా మీకు. సో టూ సైడ్ డార్క్ బ్లూ కలర్ వచ్చి అంచు వచ్చింది. అండ్ మధ్యలో ఇలా కోలన్ డిజైన్ వచ్చేసాయి అనమాట. శారీ మొత్తం డిజైన్ వచ్చేసింది. అండ్ పళ్ళు పాట అయితే డార్క్లో వచ్చేసింది చూడండి. దీనికి కూడా టాజిల్స్ ఉన్నాయి. అన్నీ బిలో 700 అనమాట. మీరు ఎక్కువ ఉంటుందేమో ఒక 1000, 1200 అని అస్సలు అనుకోవద్దు. బయట మాత్రం 2000 పెట్టొచ్చు పక్కా. ఈ శారీస్ మనకు 2000 కంటే తక్కువ ఎక్కడ ఇయ్యరు. అండ్ అన్ని శారీస్ కూడా కట్టుకుంటే చాలా బాగున్నాయి. ఇది వెనకాల సైడ్ అనమాట. నేను థ్రెడ్స్ ఏమో ఊడిపోతావేమో అనుకున్నా, కాదండి, ఇది శారీలోనే కలిసి ఇచ్చేసారనమాట వాళ్ళు. థ్రెడ్స్ అనేవి ఊడిపోవు, శారీతో పాటే ఉంటాయి. ఇక్కడ మీరు బార్డర్ కూడా చూస్తున్నారు కదా, మంచి సింపుల్ బార్డర్, మంచి ఎలివేట్ అవుతుంది కట్టుకుంటే. అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు మంచి కోలన్ డిజైన్ కానీ చిన్న ప్యాటర్న్ అనమాట, దాంతో ఇచ్చేసారు మనకి ఇక్కడ. సో ఇక్కడ నేను కట్టుకున్న పిక్ కూడా యాడ్ చేశాను, వేరే బ్లౌజ్తో పేరప్ చేసి మీకు ఇచ్చానమాట. సో మీరు ఖచ్చితంగా నచ్చితే ట్రై చేయండి అనమాట. అన్ని బిలో 700 కదా. అండ్ చూసి మాత్రం వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కావాలంటే మనల్ని ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకేదైనా శారీ కానీ ఏదైనా సరే మీషో నుంచి రివ్యూ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను అది రివ్యూ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. సో ఇవన్నీ ఇదనమాట. నేను ఇంకొక శారీ కూడా ఆర్డర్ చేశాను కానీ అది టైంకి రాలేదు, నేను చేయలేకపోయాను. నెక్స్ట్ టైం అది కూడా చేస్తానన్నమాట. ఇదనమాట ఈ శారీస్ కలెక్షన్. నాకు నచ్చినవి నేను ఇక్కడ ఈ పింక్ శారీ మాత్రం ఖచ్చితంగా ఉంచుకుంటానండి. ఇది అనమాట ఈరోజు రివ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.